ఓకే సార్, ప్రార్థన చేద్దాం. ఒక్క ఉండండి అన్న, ప్రార్థన చేద్దాము. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. మీకు కూడా వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాలం మనకి ఇచ్చిన ఈ ఆరాధన బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ ప్రార్థన రవి బ్రదర్ స్టార్ట్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోతాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వా, ఈ ఘర్షణ కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రవ్వా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా. ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించిన దేవానికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలైనా. మాకు అందరికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని, సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. గొప్ప తండ్రి, నీకు ఎంతో వందనాలు. ప్రతి శోధన నుంచి, ప్రతి కీడుల నుంచి మమ్మల్ని తప్పించి, ఓ ప్రభా, వాటన్నిటి మీద మాకు విజయం ఇచ్చినైనా మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవానికి ఎంతో వందనాలు. దేవానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొంచున్నాం. నా దేవా, నా ప్రభా, మీకు మరణ, భూస్థాపన, పునరుద్ధరణ ద్వారా మమ్మల్ని అబ్రహాము సంతానంగా మార్చుకున్నారు. వాగ్దాన వారసులుగా దేవుని ఇశ్రాయేలుగా మమ్మల్ని మార్చుకున్నారు నైనా. అంతరంగ మందు మమ్మల్ని యూదులుగా మార్చుకున్నందుకే నీకు ఎంతో వందనాలు ప్రభా, కృతజ్ఞతలనైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో మీకే చెల్లించుకొంచున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభా, మీ పాద సన్నిధికి వచ్చినమైనా, మీ కృపా సింహాసాన్ని మీ ఆశ్రయిస్తున్నమైనా, మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా దేవ, మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ చూపించండి అయినా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలాగానే సహాయపడండి. యథార్థతో, పరిశుద్ధతో ప్రభావ, నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించి సేవించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా. మీ అందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం చేయాలని మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా దేవ, నా తండ్రి, ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామైనా, మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ. కోత విస్తారంగా ఉంది ప్రభావ, పనివారు కొదుగున్నారనైనా. ఎక్కడ చూసినానైనా భయంకరమైన అలజడి, ఎంత భయంకరమైన స్థితులు ఉంటుండగా ప్రభా. ఓ ప్రభా, మీరు అక్కడ బహు సమీపంగా ఉందని, మీరు ద్వారం దగ్గర నిలబడ్డారని ప్రభా, మీరు మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. కాబట్టి నైనా మేము మెలకుగలిగి ప్రభా, ప్రార్థన పూర్వకంగా ప్రభా మేము ముందుకు పోలాగన్నా, మీకు నూతనమైన అభిషేకం మేము పొందుకొనైనా, ఒక పరిచర్యలో, సేవ పరిచర్యలో మేము ముందుకు పోలాగైనా మీ కృప దయచేయనైనా. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి అయినా. గొప్ప దేవ, నా తండ్రి, నా తండ్రి, మా దేశము, మా దేశ ప్రజలు, ఓ ప్రభా, నా తండ్రి యేసయ్య, వారి పాపంలో క్షమించమని ప్రార్థిష్టమైన. ఓ నా దేవ యేసయ్య, నా తండ్రి, అనేకులు ప్రభా చివరి దశలలో ప్రభా అక్రమం విస్తరించట, అనేకులు ప్రేమ చల్లారిపోతుంది ప్రభా. కాబట్టి నైనా చివరి వరకు, అంతవరకు మేము సహించాలా. కలువరి శిలువలో ప్రభా మీరు చూపించిన ప్రేమను మేము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రేమను ప్రభా అనేకులు మేము పంచాలా. మీకు శిలువ మరణాన్ని సకల జనులకు ప్రకటించి అనేకులు రక్షణ నడిపించాలా. అలాంటి సేవ పరిచయాలు మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ సాయంకాల సమయంలోనైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి. పాటల ద్వారా ప్రభా నేను మహింపరచలాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయినా చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మా హృదయంలో ప్రభా భద్రపరుచుకొని ప్రభా, ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలని సహాయపడమని ప్రార్థిష్టం. ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపిస్తూ ప్రభా, ఓ దేవా మేము ముందుకు పోలాగానే మీ కృపద ఇచ్చేయండి. అవిధేయత మాలో ఏమైనా ఉంటే ప్రభావ కొట్టివేని ప్రభావ, సంపూర్ణంగా మీకు విధేయత చూపించి మిమ్మల్ని ప్రేమించి సేవించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. రాయన బిడ్డ త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా, ఈ ఆరాధనంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించినైనా, పరిశుద్ధాత్మ దేవ ఈ సాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దిలీప్ బ్రదర్ మన మధ్యలో పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, పాడుతున్నాను. నీ అడుగులో అడుగు వేయని, నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనస్సు నాలో కలిగి ఉండని, నీ అడుగులో అడుగు వేయని, నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనస్సు నాలో కలిగి ఉండని, నీలా ప్రేమించని, నీలా క్షమించని, నీలా కరుణించని, నీలాగా జీవించని, నీ అడుగులో
అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనసు నాలో కలిగి ఉండని, నీలా ప్రేమించని, నీలా క్షమించని, నీలా కరుణించని, నీలాగా నన్ను జీవించని, నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనసు నాలో కలిగి ఉండని. సమూయేలు విన్నాడు నీ స్వరమును, నీ చిత్తము జరిగించనే. పేతురు నమ్మాడు నీ మాటను, సముద్రము పైన నడిచెనే. సమూయేలు విన్నాడు నీ స్వరమును, నీ చిత్తము జరిగించనే. పేతురు నమ్మాడు నీ మాటను, సముద్రము పైన నడిచెనే. సమూయేలులా నీ స్వరము వినగలిగే మనసిమ్మయా, పేతురులా నీ మాటను నమ్మే విశ్వాసమిమ్మయా. సమూయేలులా నీ స్వరము నేను వినగలిగే మనసిమ్మయా, పేతురులా నీ మాటను నేను నమ్మే విశ్వాసమిమ్మయా. నీ మాటను నే నమ్మని, నీ చిత్తము జరిగించని, నీ మాటను నే నమ్మని, నీ చిత్తము జరిగించని, నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనసు నాలో కలిగి ఉండని. ఏసేపుకు తోడై ఉన్నావు నీవు, శోధనను జయించనే. యోహానుకు చూపావు నీ మహిమను, పరలోక దర్శనమే. ఏసేపుకు తోడై ఉన్నావు నీవు, శోధనను జయించనే. యోహానుకు చూపావు నీ మహిమను, పరలోక దర్శనమే. ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా. యోహానులా నీ దర్శనము చూసే ఆ భాగ్యమిమ్మయా. ఏసేపులా జయించే నీ తోడును నాకిమ్మయా. యోహానులా నీ దర్శనము చూసే ఆ భాగ్యమిమ్మయా. నీ తోడు నాకుండని, నీ మహిమను నే చూడని, నీ తోడు నాకుండని, నీ మహిమను నే చూడని, నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని, నీ మాటలే మాట్లాడని, నీ మనసు నాలో కలిగి ఉండని. నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని, నీ
బలియాగమే నీవు చూపావు నీ తండ్రి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీవు చేశావు నీ తండ్రి ఇష్టాన్ని నీ రక్త బలియాగమే నీవు చూపావు నీ తండ్రి ప్రేమను నీ ప్రాణ త్యాగమే నీ ఇష్టాన్ని నే జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయా నీ ఇష్టాన్ని నే జరిగించే నీ కృపను నాకిమ్మయా నీ ప్రేమను నే చూపించే నీ మనస్సు నాకిమ్మయా నీ ప్రేమను నే చూపని నీ ఇష్టము నెరవేర్చని నీ ప్రేమను నే చూపని నీ ఇష్టము నెరవేర్చని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని నీలా ప్రేమించని నీలా క్షమించని నీలా కరుణించని నీలా జీవించని నీ అడుగులో అడుగు వేయని నీ చూపులా నన్ను చూడని నీ మాటలే మాట్లాడని నీ మనసు నాలో కలిగి ఉండని. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మాధురి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం నడిపిస్తాను సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నా. అలాగే మీరుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి అనేస ప్రభా మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. యోగ్యతను మమ్మల్ని సజీవులకు నుంచి ప్రభా ఈ సాయంకాల సమయాన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృపించడానికై మీకు వందనాలు వేసు ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటా అన్నారు ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వందనాలు చేస్తూ ప్రభా. ఇదిగో తండ్రి పాటల్లో నామాన్ని మాయించుకున్నందుకు వందనాలు ప్రభా. వాక్యంలో వెళ్తుండగా ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా. ఇదిగో తండ్రి గ్రహించి జ్ఞానం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా. అలాగే తండ్రి వాక్యం ఎత్తుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం చెప్తున్నాను నన్ను ప్రభా మీ సిలువ చాటు మరుపరచుకోండి. మీ జ్ఞానం దయచేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి వినగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి రావాల్సిన బిడ్డలను ప్రతి ఒక్కరిని త్వరపెట్టి నడిపించండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఇదిగో తండ్రి ఆరాధన అంతటా మీరే తోడండమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను చెప్పే అంశము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. మనం ఈ ప్రపంచంలో చూసినట్టయితే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధిస్తా ఉన్నాడు. కొందరు ధనాన్ని ఆరాధిస్తున్నారు, అలాగే కొందరు అధికారాన్ని ఆరాధిస్తున్నారు, కొందరు మనుషులను ఆరాధిస్తున్నారు, మరి కొందరు తమ స్వంత కోరికల్ని ఆరాధిస్తున్నారు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు మాత్రం మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటిది? నువ్వు నన్ను ఎలా ఆరాధిస్తున్నావు? మనం అనుకోవచ్చు ఆరాధన నేను రోజు చేస్తున్నా కదా దీంట్లో ఏముంది అనుకోవచ్చు. కానీ ఆరాధన అంటే మనం చాలా మంది అనుకుంటాం ఏమని, పాటలు పాడడం, చేతులెత్తి ఆయన స్తుతించడం, చప్పట్లు కొట్టడం, ప్రార్థించడం, ఉపవాసం చేయడం, సంఘానికి వెళ్ళడం, సావాసం కలిగి ఉండడం, కానుక ఇవ్వడం, ఇవన్నీ మనం ఏమనుకుంటాం ఇదే ఆరాధన అనుకుంటాం. ఇది మాత్రమే ఆరాధన కాదు. ఇవి ఆరాధనలో భాగమే, కానీ అవి సంపూర్ణమైన ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుర్తెరిగి ఆయన్ని మహింపరచడం, ఆయనకి అత్యున్నత స్థానం ఇవ్వడం, అలాగే ప్రేమతోటి విధేయతోటి వినయంతో ఆయనకు మనల్ని సమర్పించుకోవడం, మనం జీవితం అంతా దేవుడి చిత్తానికి అంకితం చేయడం మన జీవితాన్ని. ఇదంతా ఆరాధన. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము
ఒకటో వచనం చూసినట్టయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇక్కడ ఏమనుందంటే ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి. దేర్ ఫర్ ఐ అడ్జస్ట్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మెర్సీ టు ఆఫ్టర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్. దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. ఇక్కడ మన తెలుగులో ఏముందంటే యుక్తమైన సేవ అని ఉంది. ఈ సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కానీ ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఇదే యుక్తమైన ఆరాధన. కాబట్టి సహోదరులారా, దేవుని కరింగ్రమం బట్టి నేను మిమ్మల్ని వేడుకొనిచ్చినది ఏమనగా, మీ శరీరములను పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన సజీవ బలిగా అర్పించుడి. ఇదే యుక్తమైన ఆరాధన. ఆరాధన అని ఉంది. ఏది యుక్తమైన అంటే ఏంది? అదే సత్యం, అదే నిజం. కాబట్టి ఆ ఆరాధన అంట, అదే యుక్తమైన ఆరాధన ఉంది. ఈ వచనం చూసినట్టయితే మనకు ఒక సత్యానుభవం చెప్తుంది. ఏమని? ఇక్కడ మన దగ్గర దేవుడు ఏం కోరుతున్నాడు? మనం ఏమనుకుంటాం, 1 గంట వర్షిప్ చేస్తే, 1 గంట ఆరాధన చేస్తే సరిపోతుంది, లేకుంటే 2 గంటలు 3 గంటలు అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మన జీవితాన్నే ఒక ఆరాధనగా కోరుతున్నాడు. మన జీవితాన్ని ఆరాధనగా కోరుతున్నాడు. మనం పాత నిబంధనలు చూస్తే ఆరాధన పదానికి పాత నిబంధనలు ఏముంటది? ఆయనకి సాగిలపడి నమస్కరించడం, అలాగే తను తాను తగ్గించుకోవడం, దేవుని గొప్పతనాన్ని అంగీకరించడం. కొత్త నిబంధనలకు వస్తే ఏమవుతుంది? దేవుని సేవ చేయడం, ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవడం అని అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు? మనల్ని 1 గంట 2 గంటలు కాదు, మన జీవితాన్నే దేవుడు ఆరాధనగా కోరుతున్నాడు. కాబట్టి మన జీవితము ఆయనకు ఒక ఆరాధనగా ఉందా? ప్రశ్నించుకోవాలి కదా. ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నాం, మన జీవితం ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉందా? దేవునికి ఇష్టానుసారంగా ఉందా? దేవుడు ఈ ఆరాధన అంగీకరిస్తున్నాడా? మనం చూసినట్టయితే ఆదికాండం 4వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ కయ్యూను హేబేలు 2 అన్నదమ్ములు కనపడతారు. అక్కడ ఏమవుతుంది? కయ్యూను తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. అలాగే హేబేలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టును. 5వ వచనం చూద్దాం. కయ్యూను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతని ముఖం చిన్న బుచ్చుకొనెను. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు ఏం చేశారు? శ్రేష్టమైన దాన్ని అర్పించారు. కానీ ఇక్కడ కయ్యూను చూస్తే తను హృదయపూర్వకంగా ఇవ్వలేదు, విశ్వాసంగా ఇవ్వలేదు, ప్రేమతో ఇవ్వలేదు. ఇద్దరు తీసుకొచ్చారు అర్పణలు, కానీ ఒక అర్పణ అంగీకరించాడు, ఇంకొక అర్పణ అంగీకరించలేదు. ఎందుకు? ఒకటేమో దేవుడికి తీసుకొచ్చారు కానీ హృదయపూర్వకంగా లేదు, దేవునికి అంగీకారంగా లేదు ఆ హృదయం. కానీ బయట కనిపించడానికి మనకి ఎలా కనిపిస్తుంది? 2 అర్పణలు ఉన్నాయి. కానీ దేవుడు అర్పణను చూడ్డు, అర్పించే మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన ప్రార్థన, మన ఆరాధన ఎలా ఉంది? ఇక్కడ ఇద్దరు తీసుకొచ్చారు కదా. ఇలాగే మనంగానే ఆరాధిస్తా ఉంటాం, కానీ దేవుడు ఆయన ఇష్టానికి, ఆయన హృదయానికి దగ్గరగా ఉండే వారి ఆరాధనలే అంగీకరిస్తాడు. ఆయన హృదయానికి దూరంగా ఉండి ఆయన ఇష్టానుసారంగా లేకపోతే ఏమవుతుంది? త్రోసివేస్తాడు, నెట్టివేస్తాడు. కయ్యూను ఇక్కడ అంగీకరించలేదు కదా, నెట్టివేశాడు, త్రోసివేశాడు. ఎందుకు? కయ్యూనకు హృదయం చూసిండు దేవుడు, మంచిగా అనిపించలేదు. హేబేల్ది దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ రోజు ఆరాధిస్తున్నాం, మనము దేవుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉందా? అంగీకారంగా లేకపోతే చేసి వ్యర్థమే కదా. కాబట్టి మనము ఎలా ఆరాధించాలి, దేవుడికి ఎలా ఆరాధిస్తే ఇష్టము చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఒక సమరయ స్త్రీ, ఇది మనకు తెలుసు కదా, 7వ వచనం. సమరయ స్త్రీ ఒక నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు, దాని కిందకి వెళ్దాము, 9వ వచనం చూద్దాం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయుడైన స్త్రీనైనా నన్ను దాహంకి ఇమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరం నాకు దాహంకి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైన చేతుకొంటకు నాకేదీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులు పశువులను ఈ బావి, మనం ఇదంతా చూస్తాం, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే
19వ 20వ వచనం, మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా యేసు ఆమెతో ఇట్లా అమ్మ, ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి వచ్చి ఉన్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ ఆమె అడుగుతుంది దేవుణ్ణి ఎట్టగా ఆరాధించాలని. ఆశ మంచిగా ఉంది. ఇప్పుడు ప్రాంతం అడుగుతుంది, మేము ఎక్కడ ఆరాధించాలి, యూదయలోనా అని చెప్పని, పర్వతం మీద యెరూషలేములో ఆరాధించాలని. కానీ ఇక్కడ ప్రభు ఏం సమాధానం ఇస్తున్నాడు? అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవాలని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఎక్కడ ఆరాధించాలని చెప్పట్ల, కానీ ఎలా ఆరాధించాలని చెప్తున్నాడు. ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలంట. మనము స్థలాలు, దేవుడు ఎప్పుడు స్థలం చూడు. ఇక్కడ ఏం చూస్తున్నాడు? ప్రార్థించే ఆరాధించే హృదయాన్ని చూస్తున్నాడు. అక్కడే ప్రభువు సమానం చెప్తున్నాడు. ఆయన ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆత్మ అంటే ఏంది? ఆత్మలు అంటే పెదవులతో కాకుండా, అంటే పైకి కపటంగా కాకుండా లోపల హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మలో ఆరాధించాలి. అంతేకాకుండా సత్యం అంటే ఏంది? దేవుని వాక్యానికి అనుగుణంగా కపటత్వం లేకుండా ఆరాధించాలి. బయటికి మనం ఆరాధిస్తున్నట్టు మాటలు పలకడం కాదు, మనసారా మన ఆరాధన ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి మన ప్రార్థన ఎక్కడి నుండి రావాలి? ఆరాధన అనేది మన హృదయపూర్వకంగా మన అంతరంగంలో నుండి రావాలి. అలా వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. మనం చూసినాం కదా హేబేలు కయ్యూనులో. కయ్యూను హేబేలు ఎలా తీసుకొచ్చాడు? హృదయంతో అర్పణ చేశాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. కయ్యింది హృదయానుసారంగా అర్పించలేదు, అందుకే అంగీకరించలేదు. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి? మొదట దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని వాక్యానుసారంగా మనం ఆరాధించాలి. కపటత్వంగా వేషధాంతరంగా మన ప్రార్థనలు మన ఆరాధనలు ఉండకూడదు. మనుషులు చూపేయాలని మన ఆరాధనలు ఉండకూడదు. మనుషులు చూస్తున్నారు మనుషులు మెప్పియాలని ఉండకూడదు. దేవునికి అంగీకారంగా ఉండాలి మన ఆరాధన. కాబట్టి మొదటిది ఏంది? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అలాగే రెండోది విశ్వాసంతో ఆరాధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6:4 చూద్దాం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టం బలి అర్పించును. దేవుడు అతను ఆత్మను వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతను మృత్యు పొందిను. అతని విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ హేబేలు ఏం చేశాడు? ఒకటి హృదయపూర్వకంగా, రెండోది విశ్వాసం ద్వారా ఏం చేశాడు? దేవునికి బలి అర్పించాడు. కాబట్టి దేవుడు అంగీకరించి సాక్ష్యం, అతను నీతిమంతుడని దేవుడి దగ్గర ఏమని సాక్ష్యం పొందాడు? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అంతేకాకుండా అదే 6వ వచనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. మనము ఏ పని చేసినా దేవుని మీద విశ్వాసంగా చేయాలి. మనము అవిశ్వాసంతో చేస్తే దేవుడు అంగీకరించడు. హేబేలు విశ్వాసంతో అర్పించాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇంకొక వచనం చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, ఇక్కడ దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, అబ్రహాము ఇక్కడ ఆ బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు 5వ అధ్యాయం 2:5, తన పని వారితోనూ గాడిద ఇక్కడనే ఉంచుడి, మీరును గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కట్టిన పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చూసినట్టయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కారని ఉంది. కానీ ఇక్కడ మొదట వర్షిప్ అనే పదం స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. వర్షిప్ ఇక్కడ అబ్రహాము దేవుడు బలి మనగానే ఇచ్చిండు. ఎందుకు? దేవుడి మీద విశ్వాసం చూపించాడు. అతను
దేవుడి మీద విశ్వాసం పెట్టాడు. ఒకవేళ ఈ బిడ్డ పోయినా గానీ దేవుడు ఇంకొక బిడ్డని ఇవ్వగల సమర్థుడని చెప్పని నమ్మిండు అక్కడ. కాబట్టి ఏం చేసిండు, ఆ చిన్నవాడిగా తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఆరాధన ఎలాగ ఉండాలి, హృదయపూర్వకంగా. మన విశ్వాసానికి కానీ పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి, అక్కడ విశ్వాసార్థమైన ఆరాధన చేశాడు అబ్రహాం. కాబట్టి విశ్వాసముతో మనం ఆరాధించాలి. హేబేలు విశ్వాసంతో ఆరాధించాడు, నీతిమంతులను సాక్ష్యం అందుకున్నాడు. అబ్రహాం విశ్వాసంతో తన బలి అర్పించడానికి ముందుకెళ్ళాడు, అతను గాని మంచి సాక్ష్యం పొందుకున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం ఆరాధించాలి. మూడవది పరిశుద్ధ జీవితంతో మనం ఆరాధించాలి. 1 పేతురు 1:15-16 చూద్దాము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి అని కోరుకుంటున్నాడు. పాపంలో ఉండి మనం ఆరాధిస్తే దేవుడు అది అంగీకరించడు. పాపంలో ఉండి ఆరాధించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. ఉదాహరణ మనం చూసినట్టయితే యోసేపుని చూస్తే పాపానికి దూరంగా నిలబడ్డాడు. ఆదికాండంలో చూసినట్టే 39వ అధ్యాయంలో తన జీవితం ద్వారా ఏం చేశాడు, దేవుడిని మహిమపరిచాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం గాని పరిశుద్ధంగా ఉండాలి. పాపంలో ఉండి ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించాలి. అలాగే 4వది విధేయతతో ఆరాధించాలి. 1 సాముయేలు 15:22 చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఏమంటున్నాడు, బలుల కంటే విధేయత మేలు. విధేయత అంటే మాటకి విధేయత చూపించడం, లోబడ్డం, చెప్పిన మాట వినడం. ఇక్కడ అంటున్నాడు బలి కన్నా గాని ఆయన మాటకి ఎక్కువ విధేయత చూపాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ సమయాలు చూస్తే బలి అర్పించిన దేవుడు విధేయత చూపలేదు. ఆయన బలి అర్పించాడు కానీ విధేయత లేని బలి అర్పించాడు. దేవుడు ఆయన ఏం చేశాడు, తిరస్కరించారు. ఈ రోజు దేవుడు ఆజ్ఞలు ఏదైతే ఇచ్చాడో అవన్నీ వినకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ మనం ఆరాధిస్తే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఇక్కడ సౌలు అంగీకరించాడా? తిరస్కరించాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞలు మన జీవితంలో పెట్టాడో, ఏదైతే మనం చెప్పాడో, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఇతరులు క్షమించాలి, శత్రువులు క్షమించాలి, ఇతరులు ప్రేమించాలి, శత్రువులు ప్రేమించాలని, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమని ఉందా లేదా? మన పూర్ణ హృదయం పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలని ఉంది. ఇట్లాగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు. ఆజ్ఞలు మనము ఆయన మాట వినకుండా ఆజ్ఞలు పాటించకుండా మనం ఆరాధన ఇస్తే దేవుడు అంగీకరించుడు. కాబట్టి మనం ఆయన మాటలకు విధేయత చూపాలి. ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఆయన మాటకి లోబడి జీవించి వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండాలి. అప్పుడే మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. లేకుంటే నెట్టివేస్తాడు, త్రోసివేస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి, విధేయతతో ఆరాధించాలి. తర్వాత ప్రేమతో ఆరాధించాలి. మత్తయి సువార్త 22:37 అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇక్కడ ఏమంటున్నాడు, పూర్ణ హృదయంతో మన ప్రభువుని ఏం చేయాలి, ప్రేమించాలంట. పూర్ణ హృదయంతో మనం ప్రేమించినప్పుడు దేవుడి ముందు మనకు ఏదైనా కానీ మనం ఎంత ఖరీదైందో కానీ మనం ఏం చేస్తాము, తృణీకరించుకుంటాం. ఉదాహరణ మనం చూసినట్టయితే 12 యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఇక్కడ అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేనారు ఎత్తు తీసుకొని యేసు పాదాలు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఏమైంది ఇక్కడ, ఆమె విలువైన ఆ సుగంధ ద్రవ్యాన్ని ఏం చేసింది, యేసు ప్రభు పాదాల మీద పోసింది. అది ఎంతో కాస్ట్లీది కదా, అంటే సాక్రిఫైస్, త్యాగం. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నా అన్నాము, మనము దేవుడి కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతున్నామా? ఆమె త్యాగం చేసిందా లేదా? విలువైన జటమాంసి,
విలువైంది దేవుని కోసం ఏం చేసింది? దేవుని ప్రేమ ముందు ఆమె దేవుని ప్రేమ ముందు దాన్ని తక్కువ చేసింది. దేవుని మీద ప్రేమతోటి దాన్ని ఏం చేసింది? ఆయన పాదాల మీద పోసింది. అలాగే తన తల వెంట్రుకలతో అంటే తన యొక్క తల వెంట్రుకలు అంటే తన యొక్క అధికారాన్ని తను ఎంతగానో తగ్గించుకుంది ప్రభు ముందు చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. కాబట్టి మనము హృదయంతో ఆరాధిస్తున్నాం మనం చెప్తున్నామే గాని దేవుడికి కోసం మనము త్యాగపూరితంగా జీవిస్తున్నామా? మన దగ్గర విలువైంది ఏదైనా దేవునికి సమర్పిస్తున్నామా? మనకి విలువైంది అనిపిస్తుంది, ఎందుకు త్యాగం చేయాలనిపిస్తుంది. కానీ త్యాగం చేస్తేనే కదా నీ ప్రేమ తెలిసేది. ఆమె సాక్ష్యం ఎలా ఉంది చూడండి. అక్కడ అతడు తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఆ ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆమె యొక్క త్యాగం ఏం చేసింది? ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఈ రోజు మనం ఒక త్యాగపూరితమైన జీవితం ఉందా? అది ఇతరులు అనుభవించగలుగుతున్నారా? ఆ వాసన అనేది ఆ వాసన ఏంది ఆ ఇల్లంతా నిండి పరిమళ వాసనగా ఉంది. ఈ రోజు మన జీవితం ఎలా ఉంది? ఇతరులకు మంచి సువాసనగా ఉందా? మన జీవితం వాసన వస్తుందా? ఇతరులకు ఆశీర్వకరంగా ఉందా? కాబట్టి మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలి. సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉండాలి. సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉంటే త్యాగపూరితమైన జీవితం ఇతరులకు కానీ ఏమవుతుంది? ఆశీర్వకరంగా ఉంటది. ఆమె ఎలాగా ఈ రోజు ఆమె గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో అలాగే మన గురించి సాక్ష్యం చెప్తారు ఇతరులు. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అంతేకాకుండా కృతజ్ఞతతో ఆరాధించాలి. కీర్తనలు 104 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఇక్కడ ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం ప్రార్థనలో ఫస్ట్ పోగానే దేవుడు మన పట్ల చేసిన మేలు తలుచుకుంటున్నావా, లేకుంటే మనకు కావాల్సినవి అడుగుతున్నాం? స్టార్టింగ్ నుండి దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసింది కదా, వాటిని బట్టి ఫస్ట్ దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఇక్కడ ఏముంది? మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మొదట ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన్ను కీర్తనలు పాడాలి. అలాగే ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞత లేకుండా ఆరాధిస్తే దేవుడు అంగీకరించుడు. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఎవరికైనా సహాయం చేస్తాము, వాళ్ళు కృతజ్ఞత చూపిపోతే ఏమనిపిస్తుంది? అరే ఎందుకు చేసామనిపిస్తుంది, కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అని చెప్పని. దేవుడు కానీ ఒక విషయంలో బాధపడ్డ సమయం ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయం చూస్తే 17-15 చూద్దాం. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. దేవుడు వాళ్ళని స్వస్థపరిస్తే తిరిగి ఒకడు మాత్రం వస్తాడు. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈరోజు అక్కడ చూస్తే ఒకడే తిరిగి వచ్చాడు. దేవుడు మేలు చేస్తే ఆ మేలు పొందుకొని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించలా. అతని అట్టాగా అరిచిండు, గొప్ప శబ్దంతో దేవుడిని మహింపరచుచు తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఈరోజు మనం కానీ కృతజ్ఞతతో ఆరాధించాలి. ఆయన మన జీవితంలో చేసిన మేలుని తలంచుకుంటా ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసిండు. మనం ఎన్నో సందర్భాలు అసాధ్యం అనుకున్నా ఉంటాం. అటు అన్నిటిని దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. కాబట్టి వాటి అన్నిటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కింద వచనం చూసినట్టయితే 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ? ఆ అన్యుడు తప్ప దేవుని మహింపరచుడు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఒక వాక్యాన్ని మనం చదివేటప్పుడు అనేక కోణాల్లో మనం చదవాలి. ఇక్కడ దేవుడు బాధపడి ఉంటాడా? బాధపడి ఉంటా? 10 మందిని బాగుపరిచినప్పుడు ఒకడే వచ్చాడు. వారితోటి ఏమంటాడు? అవును, ఆయన హృదయం ఎలా ఉంటుంది మనం గమనిస్తే, 10 మందిని నేను స్వస్థపరిచా కదా, నువ్వు ఒక్కడవేనా వచ్చింది, మిగతా 9 మంది ఎక్కడా అంటే అంత మెత్త హృదయము. ఒకవేళ గద్దెంపులో చూసుకున్నా కానీ 10 మందిని శుద్ధి చేశాను, స్వస్థపరిచాను, నువ్వు ఒక్కడవేనా వచ్చింది, మిగతా వాళ్ళు ఎట్టు? 2 కోణాల్లో ఆలోచించవచ్చు కదా. దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి ఇక్కడ ఆయన ఎంతో బాధపడి ఉంటారు కదా. 10 మంది నేను శుద్ధి చేస్తే నువ్వు ఒక్కడే వచ్చావా, మిగతా 9 మంది ఎక్కడ?
వాళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని ఏం చేశారు? కృతజ్ఞత చెల్లించలేకపోయారు. అక్కడ దేవుడు బాధపడ్డట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన మేలుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. గొప్ప శబ్దంతో ఆయన అరుచుకుంటా వచ్చాడు. గొప్ప శబ్దంతో ఆయన కుష్ఠుడై ఉన్నప్పుడు ఎంతమంది ఆయన్ని చేదరించుకొని అసహించుకొని ఉంటారు? ఎలివేశారు. గొప్ప శబ్దంతో అంటే నన్ను యేసు ప్రభు స్వస్థపరిచాడు అని చెప్పని పెద్ద శబ్దంతో అరుస్తా వచ్చింది. ఈరోజు మన జీవితంలో మనం దేవుడు చేసిన మేలు ఎన్నో పొందుకున్నాం. మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ప్రజల ఎదుట ఆయన నామాన్ని మహింపరుస్తున్నామా? మహింపరచకపోతే ఆయన బాధపడతాడు కదా. కాబట్టి మన జీవితంలో పొందుకున్న మేలు మనము చెప్పకుండా ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరు తెలియజేయాలి. దాన్ని బట్టి పక్కన వాళ్ళ విశ్వాసం వచ్చింది. అతను గొప్ప శబ్దంతో అంటే ఎంత పెద్దగా అరుస్తుంటాడు. మన సాక్ష్యంగా మనం పొందుకున్న మేలు గురించి అంత గొప్పగా మనం సాక్ష్యం చెప్పాలి. చెప్పకపోతే మనం ఏమో కృతజ్ఞత లేని వాళ్ళని. మనం అలాగుంటే కృతజ్ఞత దేవుడు ఎన్ని చేసినా మనము కృతజ్ఞత లేని వారుగా ఉంటే మనము ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతతో ఆయన ఆరాధించాలి. ఆయన చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటాం. ఆరోగా స్తుతులతో ఆరాధించాలి. కీర్తనలు 156. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఏమని ఉంటది? ఇంగ్లీష్ లో చూస్తే బ్రీత్ ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటిది? ఊపిరి గల ప్రతి ప్రాణియు యెహోవాను స్తుతించునుగాక. ఊపిరి అంటే జీవించే ప్రతి ఒక్కళ్ళు యెహోవాను స్తుతించాలి. మనం ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మన దేహంలో మనము ఆయన స్తుతించాలి. ఉదాహరణ మనం చూసినట్టయితే అపోస్తల కార్యాలు 16 చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ ఏం చేశారు? పౌలు శీలలు చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు మంచి చేసి కానీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అక్కడ కానీ వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడారా? లేదు. కానీ అక్కడ వారి యొక్క విశ్వాసాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి అంటే ఏంది? మనకు ఎలా అనుభవించుకోవాలి? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి మన కుటుంబంలో పరిస్థితులు, నష్టాలు ఎలా ఉన్నా కానీ మనం ఆరాధించాలి. మధ్యరాత్రి అంటే ఏంది? చీకటే కదా. చీకట్లో మనం ఉన్నప్పుడు వాళ్ళు చీకట్లో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తిస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది? మన జీవితంలో చీకటి పరిస్థితులు మనం పోతున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కడ వాళ్ళు సొనగలేదు. ఎందుకు ఈ కష్టం వచ్చింది? దేవుడి పనే కదా మేము చేసింది, అయినా మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పని వాళ్ళు దేవుణ్ణి నిందించలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితిని దేవుడి ముందు పెడుతున్నారు. దేవుడికి ఆరాధిస్తున్నారు. అక్కడ జైల్లోనే ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. దానివల్ల ఏమైంది? ఖైదీలుగా వాళ్ళు ఆ స్థితుల్లో ఉండగానే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం వల్ల, కీర్తనలు పాడడం వల్ల ఏం చేస్తున్నారు? పక్కన ఖైదీలుగాని వింటున్నారు. కాబట్టి మనకు కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నప్పుడు మన యొక్క విశ్వాసం పక్కన వాళ్ళకి ఎలా ఉంటది? కనపరచబడుతుంది. కింద వచనం చూస్తే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అక్కడ ఏమైంది? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుట, కీర్తనలు చేయడం వల్ల దేవుడు ఏం చేసిండు? కార్యం చేసిండు. అక్కడ భూకంపం కలజేసి ఏం చేశాడు? తలుపులన్నీ, వాళ్ళ బంధకాలన్నీ ఏమయ్యి? ఊడిపోయాయి. ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఈ బంధకాల నుండి బయటికి రాలేము. నేను కూరుకోపోయాను, నేను అంతా నాకు వల్ల ఏం కావట్లేదు అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఏం చేశారు? పౌలు శీలలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏం చేశారు? దేవుణ్ణి కీర్తించారు. కీర్తించడం వల్ల ఏమైంది? భూకంపం కలిగింది. వాళ్ళ యొక్క సంఖ్యలు ఓడబడ్డాయి. ఈరోజు మన పరిస్థితుల్లో కానీ ఎలా ఉన్నా కానీ మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడు చెప్పాలి. ఈరోజు మనకు సమస్య రాగానే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా, లేకుంటే దేవుడు చెప్తున్నావా? వాళ్ళు అక్కడ మనుషులు చెప్పారా, లేకుంటే దేవుడికే చెప్పారా? మనుషులు చెప్తే ఊరట వస్తుంది, పరిష్కారం ఏం రాదు. మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు? మనం బంధకాల నుండి బయట తీసుకొస్తాడు. మనం టెంపరీగా చూసుకుంటాం, కానీ దేవుడు పర్మనెంట్ గా ఇస్తాడు.
ఆదరణ కోసం పోతాం. పక్కన వాళ్ళు ఏం చెప్తారు? ఆదరిస్తారు. అది కొద్దిసేపు ఊరట, మళ్ళీ మనకి మన బాధలు గుర్తు రాగానే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి చీకటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి నిరాశ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. వాళ్ళు ప్రార్థనలు ఏం చేసాయి? భూకంపం కలిగించాయి. ఏమైంది? వాళ్ళ సంఖ్యలు ఊడబడ్డాయి. అలాగే మన ప్రార్థనలు ఏం చేస్తాయి? ప్రతి ఒక్క సమస్యను ఏం చేస్తుంది? ఊడబెక్కేస్తుంది, బంధకాల నుండి బయట తీసుకొస్తుంది. కాబట్టి మనకి సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి, కీర్తించాలి, ఆరాధించాలి ఆయన్ని. అంతేకాకుండా కింద వచ్చిన చూస్తే, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకోబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకొచ్చు పౌలు శీలను సాగిలపడి వారి వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఈరోజు మనకు ఉన్న పరిస్థితులు అవన్నీ ఇతరులకు ఏం చేస్తాయి? విశ్వాసాన్ని కలిగజేస్తాయి. ఆయన ఏం చేసిండు? ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిందా లేదా? ఈరోజు మనకు వచ్చిన పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో మన దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళలో కానీ విశ్వాసం వచ్చింది. ఇలా విశ్వాసం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఫలితం ఏమైంది? ఆ కుటుంబం అంతా రక్షణలో నడిపింపబడింది. కాబట్టి మనము ప్రార్థించాలి. మన ప్రార్థన ఏం చేస్తుంది? ఇతరులను రక్షణలోకి నడిపిస్తుంది. కాబట్టి మనము ఏం చేయాలి? స్తుతించాలి దేవుణ్ణి. అన్ని వేళల యందు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, కీర్తించాలి. మన ద్వారా ఎంతో మంది, మన జీవిత సాక్ష్యం ద్వారా, మనం వెళ్ళే పరిస్థితుల ద్వారా దేవుడు మహింపరచబడినప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. కొలసీలు రాసిన పత్రిక 3:17 చూద్దాము. మన జీవితం అంతా ఒక ఆరాధనగా ఉండాలి. వచనం చెప్తుంది, మరియు మాట చేతే గాని క్రియలు చేతే గాని మరి ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి. ఈరోజు మన మాటల ద్వారా, మన క్రియల చేత, మన నోట్లో నుండి వచ్చే ప్రతి ఒక్క మాట ఎలా ఉండాలి? దేవునికి భయంకరంగా ఉండాలి. అలాగే క్రియ, మనం ఏ పని చేసినా, పని అంటే ఏంటిది? నువ్వు ఇంటి పని చేసినా, నీకు దేవుడు ఇచ్చిన ఏ పనైనా, ఈరోజు ఇంట్లో ఉంటాం, ఇంటి పని మనకు దేవుడు ఇచ్చిండు, ఒక గృహిణిగా, ఒక ఉద్యోగం, అలాగే సేవ, ప్రతి ఒక్క పనిని ఏం చేయాలి? దేవుడు మహిమ కోసము మనము చెయ్యాలి. అదే నిజమైన ఆరాధన అంటది. రోజు మనం కష్టపడాలి. ఒక పని మనకు దేవుడు ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చినట్టు? మనల్ని నమ్మి ఆ పని ద్వారా దేవుడు మహింపరచబడాలి. మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలి. మన మాటల ద్వారాగా దేవుడు మహింపరచబడాలి. మన మాటలు విని ఇతరుల విశ్వాసం కలగాలి, ఇతరులు దేవుణ్ణి ఎరగాలి. మన పనుల్లో, మన జీవితంలో మనకి ఏదైతే దేవుడు అప్పచెప్పాడో ఆ పనులన్నిట్లో ఏం చేయాలి? దేవుడు మహింపరచబడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క దశలో వాటిలో మనం ఏం చేయాలి? అత్యున్నతంగా ఉండాలి. ప్రతి ఒక్కటి ఏ పని అయితే ఇచ్చాడో వాటిలో మనం సక్సెస్ సాధించాలి. సక్సెస్ సాధించకపోతే దేవుడికి మహిమ ఎక్కడ వస్తుంది? మనం ఫెయిల్యూర్లో ఉంటే దేవుడికి మహిమ వచ్చిద్దా? రాదు కదా. మనం సక్సెస్ లో ఉండాలి అంటే దాని గురించి మనము శ్రమించాలి. శ్రమ లేకుండా ఏదైనా సక్సెస్ వస్తుందా? ఏ సక్సెస్ రాదు. కాబట్టి మనకి ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్క పనిని ఏం చేయాలి? దేవుడు మహిమ కొరకే చేయాలి. రోజు మనకి దేవుడు ఏ పని ఇచ్చినా, ఒకళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుల్లో దేవుడిని మహిమపరచాలి. పనులు చేసే వాళ్ళు పనుల్లో, ఏ ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగంలో, ఇంట్లో ఉండే పనుల్లో, గృహిణీలు వాళ్ళ ఇంటి వ్యవస్థలో అన్నిట్లో ఏం చేయాలి? ప్రతి ఒక్క దశలో, ప్రతి ఒక్క పనిలో దేవుణ్ణి మహింపరచాలి. మన జీవితం ద్వారా ఇతరులు దేవుని తెలుసుకోవాలి. మన జీవితము దేవునికి ఒక మహిమకరంగా, ఒక ఆరాధనగా మారాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ పని చేసినా ప్రభు నామందే చేయాలి. దేవుడికి చేస్తున్నట్టే మనం చెయ్యాలి. దేవునికి మహిమ రావాలి. అదే నిజమైన ఆరాధన. కాబట్టి మన ఆరాధన ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. అలాగే సత్యంతో ఆరాధించాలి. స్తుతులతో ఆయన ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించాలి. ఆయన ముందు వినయంతో ఆరాధించాలి. మీకా 6:8 చూద్దాము. మీకా 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. వినయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం చూసినట్టయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే 18, 13, 14 చూసినట్టయితే, అయితే సుంకరి దూరంగా
ఇక్కడ పైన చూద్దాం. తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాని తనలో తాను ప్రార్థించుండను. అయితే సుంకరి దూరం నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని చెప్పెను. ఇక్కడ ఏం చేస్తున్నారు? 2 దేవాలయంకి వెళ్ళారు. ఒకరు ఆయన చేసినని చెప్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేనేమి దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు అని చెప్పారు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నారు? అతను అసలుకి కళ్ళెత్తి చూడటకైనా ధైర్యం చాలేదంట. రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైనా నన్ను కరుణించమని అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన అన్నాడు? సుంకర ప్రార్థన అన్నాడు. సుంకర ప్రార్థన ఏం చేశాడు? అతను నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు, మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనం నీతిమంతులుగా చెప్పుకుంటాం, కానీ మన నీతి ఏంది? నీతికి మురికి గడ్డ అంటివి అవి దేవుడు ఎదుట నీతి, మన క్రియలు అట్లాంటివి మురికి గుడ్డ అంటివి, అవి మన నీతిమంతులుగా చేయవు. దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పాలి. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ సుంకరి తన పాప నొప్పుకొని వినయంగా ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతన్ని నీతిమంతులుగా తీర్చాడు. అతను వినయంతో ఆరాధించాడు, తగ్గించుకొని ఆరాధించాడు. ఈరోజు దేవుడు ఎదుట మన ప్రార్థన ఎలా ఉంది? మన ఆరాధన ఎలా ఉంది? మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, లేకుంటే తగ్గించుకొని మనం అన్ని ఒప్పుకుంటున్నామా? ఒప్పుకున్నవాడు ఏమైనా క్షమింపబడ్డాడు, దేవుడు అతను నీతిమంతులుగా మార్చాడు. హెచ్చించుకున్నవాడిని ఏం చేశారు? దేవుడు అంగీకరించలేదు, అతని ఆరాధన అంగీకరించలేదు. కాబట్టి మనం దేవుణ్ణి ఎదుట వినయంతో ఆరాధించాలి. అలాగే మన దేవుణ్ణి ప్రేమతో ఆరాధించాలి. మరియా ఎట్టగా అయితే ఆరాధించిందో త్యాగపూరితంగా మన ఆరాధన గాని అలాగే ఉండాలి. మన జీవితంలో గాని త్యాగపూరితంగా ఉండాలి. అలాగే సమయంలో మనం చూస్తే విధేయత ఆరాధించాలి, తగ్గించుకొని విధేయత, ఆయన మాటకు లోబడి జీవించాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట ఏదైతే చెప్పాడో ఆ మాట సారంగానే మనం జీవించాలి. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేయాలి. మన సొంతది చేయడానికి వీల్లేదు. కాబట్టి మన ఆరాధన అలా ఉంది. ఈరోజు దేవుడు చెప్పినట్టు ఉందా, లేకుంటే మన ఇష్టాసారంగా చేస్తున్నామా? మన ఇష్టాసారంగా చేస్తే దేవుడు అంగీకరించడు. మనం అనుకుంటున్నాం మనం దేవుడిని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నామని. కానీ అక్కడ సౌల్ని తృణీకరించాడు, కయ్యూని తృణీకరించాడు. ఈరోజు మన ప్రార్థన తృణీకరిస్తే, మన ఆరాధన తృణీకరిస్తే ఎలాగా? కాబట్టి మనము వీటన్నిటి ఈ వాక్యానుసారంగా మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు అంగీకరించిన ఆరాధన ఏంటంటే యెషయా 29:13. యెషయా 29:13 చూస్తే, ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చినారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నెడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఇక్కడ ఏమంటున్నారు? పైకి మనము ఆరాధిస్తా ఉంటాం పెదవులతోటి, కానీ హృదయము దూరంగా ఉందంట. అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. మనుషులు కనపడాలని చెప్పని ఆరాధించడం, లోపల దేవునికి హృదయం దూరంగా ఉంటే అంగీకరించడు. సంఘంలోకి వెళ్తాం, ఈరోజు చర్చిలోకి వెళ్తాం, మనం మనిషి ఎక్కడ ఉంటాం? మన బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మన మనసు, మన హృదయం ఎక్కడ ఉంటుంది? దేవునికి దూరంగా ఉంటే దేవుడు మనం ఆరాధిస్తే ఆరాధన అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఇక్కడ సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇక్కడ వర్షిప్ అవర్ మనం చేసుకుంటున్నాం. వర్షిప్ అంటే ఏంది? దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. మనం ఇక్కడ ఫోన్ ఆన్ చేసి మనం ఈ ప్రార్థనలు అనకుండా ఏం పాడుతున్నారు, ఏం వాక్యం చెప్తున్నారు అనకుండా ఆన్ చేసి మన పనిలో మనం ఉంటే అది ఆరాధన ఎట్టగా అవుతుంది? మనం వస్తుంది ఎందుకు? ఆరాధించడానికి కదా, కనిపించడానికి. ఇక్కడ మన పేరు కనిపిస్తుంది, కానీ మనము ఆ వాక్యం వినకపోతే ఏమైనట్టు? దేవుని దూరంగా ఉన్నట్టే కదా. కాబట్టి దేవుడు అటువంటి అంగీకరించడు, అటువంటి ఆరాధన, అటువంటి ప్రార్థనలు అంగీకరించడు. మనము సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి.
యెషయా 1:13. అదే యెషయా 1:13, 13, 14, 13 నుండి చూద్దాము. ఇక్కడ ఏం చేస్తాయంటే పాపంలో వంట ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. సమయం లేదు కాబట్టి నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను. మనం పాపంలో కొనసాగుతూ ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. ఆరాధన దేవుడు అంగీకరించడు. కాబట్టి మనలో పాపం ఉండకూడదు. ఆ పాపంతో చేసేది ఆరాధన దేవుడు అంగీకరించడు. పాపంలో వంట చేస్తే. సిస్టర్ మీట్లో ఉన్నారు అక్క వినపడలేదు అక్క ఇప్పుడు దాకా? మీట్లో పెట్టారు ఇప్పుడే జస్ట్ చెప్పండి. మత్తయి సువార్త 8:9 అంటున్నారు, వాళ్ళు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందని అంటున్నాడు. అంటే కపట ఆరాధన. పైకి పెదవులతో ఆరాధిస్తాం కానీ దేవుడికి దూరంగా ఉండడు. మన హృదయం దూరంగా ఉండడం అదేంటిది? కపట ఆరాధన. దేవుడు కపట ఆరాధనని అంగీకరించడు. బయటకు ఒకలాగా లోపల ఒకలాగా జీవించడం, దాన్ని ఏమంటారు? వేషధారణని దేవుడు అంగీకరించడు. కాబట్టి మనలో వేషధారణ ఉండకూడదు, కపటంగా ఆరాధించకూడదు. అలాగే అవిధేయతతో చేసే ఆరాధన. సమయలు అవిధేయతతో చేసినా లేదా ఆరాధన? దేవుడు చెప్పిన పని చేయకుండా అవిధేయత చూపించాడు. వాటన్నిటిని చంపేమంటే పశువులు మనుషులు బతికించడా లేదా? కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట వినకుండా చేసేది ఏదైనా అవిధేయతతో మనము చేసే ఆరాధన. దేవుడు ఏదైతే మాట చెప్పాడో అది చేయకుండా మనం ఆరాధిస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు. దేవుడు ఏది చెప్పాడో అది మనం చేయాలి, ఏది వద్దంటే అది చేయకుండా ఉండాలి. కాబట్టి అవిధేయతతో ఆరాధించకూడదు. అలాగే ఈ ఆరాధించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంది? కీర్తనలు 22:3 ప్రకారం దేవుడి సన్నిధిని అనుభవిస్తాం. అంతేకాకుండా యెషయా 40:31 ప్రకారము ఆత్మీయ బలం పొందుకుంటాము. అలాగే ఫిలిప్పీలకు 4:6-7 ప్రకారం శాంతి పొందుతాం. మత్తయి సువార్త 5:16 ప్రకారం దేవుడు మహిమ పొందుతాడు ఆరాధన ద్వారా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి విధేయత ఆరాధించాలి, స్తుతులతో ఆరాధించాలి, కృతజ్ఞతతో ఆరాధించాలి, వినయంతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, విశ్వాసంతో ఆరాధించాలి, స్తుతులతో ఆరాధించాలి, ఇవన్నీ ప్రేమతో ఆరాధించాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుడు విధేయత ఆరాధించాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మన జీవితం అంతా ఒక ఆరాధన ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. వీటిలో ఏం లేకున్నా మన జీవితాన్ని మనం చేసే ఆరాధనను దేవుడు అంగీకరించడు. కాబట్టి మనలో అవిధేయతగా మనం ఆరాధించకూడదు. కపటత్వంతో, వేషధానతోటి మనము దేవుణ్ణి ఆరాధించకూడదు. అలాగే పాపంలో కొనసాగుతూ దేవుణ్ణి ఆరాధించకూడదు. హృదయం లేని ఆరాధన ఏంటి? దేవుడు అంగీకరించడు. ఇలాగ మనము ఎన్ని పెట్టుకొని మనము ఆరాధన చేస్తే దేవుడు మన ఆరాధించడు. కాబట్టి మనలో ఏమైనా లోపాలు ఉంటే ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు, ఈ దశలో నేను తప్పిపోయాను, నన్ను క్షమించండి, నా ఆరాధన నీకు ఇంపైన ధూపం వలె ఉండాలి అని చెప్పి మీరు మాకు సహాయం దయచేయండి అని చెప్పి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల పరలోకపు తండ్రి యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్యం వినటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మీరు ప్రభా ఆత్మ గనుక నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మాతో మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభా. ఆరాధన కేవలం పెదవులు మాటలు కాక ప్రభా, మా హృదయం నుండి వచ్చే విధంగా మమ్మల్ని మార్చు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మా జీవితాలను ఇంపైన ప్రభా, సజీవమైన పరిశుద్ధమైన నీకు ఇష్టమైన బలిగా అర్పించుకుంటూ మాకు సహాయం తెచ్చండి ప్రభా. ఇదిగో తండ్రి, మా జీవితంలోని ప్రతి పాపమును, గర్వమును, అహంకారమును, కపటత్వమును, అవిధేయతను తొలగించండి ప్రభా. పరిశుద్ధ హృదయం మాలో కలిగజేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి రోజు ప్రభా నీ వాక్యం ప్రేమించుటకు, నీ చిత్తానికి విధేయులవుటకు నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి కార్యంలో నేను మహింపరచాలేస్తే ప్రభా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి మా పనుల ద్వారా ప్రభా నిన్ను మహింపరచాలి ప్రభా. అటువంటి కృపను మాకు అనుగ్రహించిన ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మేము చేసే ప్రతి ఒక్క పనుల్లో ప్రభా, మా గృహంలో ప్రభా, మా కుటుంబాల్లో ప్రభా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో ప్రభా, మా సేవలో ప్రభా, ప్రతి ఒక్క విషయంలో ప్రభా నీ సన్నిధితో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఎవరైతే ప్రభా ఈ రోజు వాక్యం విన్నారో ప్రభా, వారు ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభా. ఇదిగో తండ్రి, వాక్యం విని వాక్యం సరిజీవించే జీవితం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరైతే వెనుకపడ్డారో ప్రభా వాళ్ళని బలపరచండి యేసు ప్రభా. ఎవరైతే నిరుత్సాహ స్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళ ఆశను చెదిరింపజేయండి ప్రభా, వాళ్ళ ఆశను అనుగ్రహించండి ప్రభా. ఏదైతే ప్రభా వాళ్ళకి ఆశలు ఉన్నాయో
వాటిని ప్రభా మీరు తీర్చండి ప్రభా. ఇదిగో తండ్రి రోగులను అలాగే స్వస్థపరచండి వేస్తూ ప్రభా. బలహీనలు బలపరచండి వేస్తూ ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ రక్షణ అనుభవం తెచ్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి రక్షణలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా రక్షణ ప్రతి ఒక్కరు ప్రభా అంతవరకు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మీలో కొనసాగుతూ సహాయం తెచ్చేయండి ప్రభా. ఎక్కడ పడిపోకుండా మీరే సహాయం తెచ్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా మా జీవితం అంతా ప్రభా నీకు ఇష్టమైన ప్రభా ఆరాధనగా ఉండేటట్లు మమ్మల్ని నడిపించమని ప్రభా. నీ రాకడ వరకు ప్రభా నిన్ను మహింపరిచే వారుగా ఉండేటట్టు మాకు నిన్ను మహింపరిచే వారుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. కళ్యాణ్ అక్క ప్రేజ్ ది లార్డ్ అక్క. ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ప్రార్థించండి అక్క. అమ్మా యేసు ప్రభా ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడవు, పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవైన యేసయ్య, అన్ని కాలంలో యందు అన్ని స్థలంలో యందు ప్రభ నువ్వు మార్పు లేని దేవుడవు. ఏకరీతిగా ప్రభ నా తండ్రి నువ్వు ఉన్నవాడవు అనువాడవైన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఇక సాయంత్రకాల సమయమందు ప్రభ ఇచ్చినటువంటి సమయం కొరకై నీకు వందనాలు. నా విమోచకుడవు సజీవుడవు అని ప్రభ మా మధ్యలో మీరు నివసిస్తున్న దేవుడవు, మమ్మల్ని జీవింప చేయ దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబునిచ్చే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో ప్రభ అన్ని కూడా ప్రభ మీరు ఎరిగిన వాడవు నా తండ్రి. మాకు అన్నిటిని కూడా సమస్తంలో సమకూర్చి మేలు కొరకు జరిగించే వాడవు నీకు వందనాలు ప్రభ. ప్రార్థన విజ్ఞాపనలలో ప్రభ మీరు మాకు జవాబు దయచేయండి. ముఖ్యంగా ప్రభ మన్యం బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ యొక్క బీపీ కంట్రోల్ అగుటకు సహాయం చేయండి. కుటుంబ కలహాలలో ప్రభాన తండ్రి మీరు సమాధానం దయచేయండి. ప్రభాన తండ్రి భార్య భర్తల మధ్యన సఖ్యత దయచేయండి. యేసయ్య పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అంధకార మంత్ర చీకటి శక్తులు యేసు నామంలో కాలిపోను గాక. ప్రభాన తండ్రి ఆ బిడ్డలలో ప్రభాన తండ్రి సమాధానంను ప్రభ ఆత్మను మీరు దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాజు సుజాత విషయంలో ప్రభాన తండ్రి ఆ బిడ్డల యొక్క జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి. ఆయనకున్నటువంటి ప్రభ ప్రతి విధమైన తండ్రి అక్రమ సంబంధాలు ప్రభాన తండ్రి ఆయన జీవితంలో ప్రభ కుదిపేస్తుండగా ఆ బిడ్డ యొక్క జీవితంలో మీరు మారు మనసు దయచేయండి. భార్యతో విధేయతతో ప్రేమతో ఉండుటకు నేర్పించండి నాయన. ప్రభానండి అంధకార శక్తులు ఆ గృహంలో పనిచేస్తుండగా ప్రతి దురాత్మను కాల్చివేయండి. ఎస్య సమాధానంకు కర్తమైన దేవ అతన్ని ఆ గృహంలో మీరు సమాధానం దయచేయండి. ముఖ్యంగా గృహంకు రక్షణ కలిగి చేయండి ప్రభ. అతని మారు మనసు దయచేయండి ప్రభ. అతని నీకు విధేయులుగా జీవించే కృప దయచేయండి. నా విమోచకుడు నీపై విశ్వాసంతో ముందుకు సాగుటకు వారిలో పరిశుద్ధాత్మను నూతనంగా పుట్టించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి కృపా విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి. ఆ బిడ్డ కూడా బ్రెయిన్ సర్జరీ విషయంలో మీరు సహాయం చేసినారు ప్రభు. మా తండ్రి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల ఆ బిడ్డకు మీరు దయచేయండి. నడినెత్తి నుంచి అరికాల వరకు మరి ఏ అవయవంలో కూడా ఎలాంటి నా తండ్రి ప్రభ ఆపదలు కలగకుండా ప్రతి ఇన్ఫెక్షన్ ని దూరపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ట్రైబల్ మినిస్ట్రీలో ప్రభ పనిచేస్తున్న బ్రదర్స్ గురించి ప్రభ సేవలో వాడబడుతున్న బ్రదర్స్ అందరి గురించి ప్రభ మా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క సేవకుడి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అనేక ఆత్మలు పట్టబడాలి తండ్రి ప్రభ. బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను ప్రభ తండ్రి విడుదల చేయుటకు మీ కృప చూపించండి ప్రభ. అందరికీ సమాధానం దయచేయ దేవుడవు. నీకు పరిశుద్ధాత్మ కార్యములను మా జీవితాలలో జరిగించండి ప్రభ తండ్రి. హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు ప్రభ స్వస్థతను దయచేయండి. ప్రతి అవయంలో మీకు జీవమును పోసి బ్రతికించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. ఇంకా అనేకులు ప్రార్థనల కొరకు ప్రభ మరి వేడుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డ ఆశను ప్రభ నతని నువ్వు తృప్తిపరచు దేవుడవు. నీ యొక్క రక్షణలో ప్రభ ముందుకు సాగుటకు ప్రతి కుటుంబంను మీరు ముట్టండి, అభిషేకించండి. కుటుంబాలలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ కాలిపోయి ఇస్తున్నామంలో హల్లెలూయా ప్రభ నతని నీ యొక్క కృపలు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకునండి. విమోచకుడవు ప్రభ ప్రతి ఒక్కరిని విమోచించండి నాయన. పాపపు బంధకాలను త్రుంచివేయండి ప్రభ. నీ యొక్క రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి యేసు ప్రభ తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యంలో మేము చూడాలా. మా పట్ల మీకున్నటువంటి ప్రతి ఒక్క తలంపును ఉన్నతమైన ప్రతి ఆలోచనను మా పక్షాన మీరు నెరవేర్చువాడవు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమస్యను కూడా నా తండ్రి మరి ప్రభ మరి పరిశుద్ధపరచండి ప్రభ. ప్రతి ఒక్క సమస్యలో నా తండ్రి మాకు విడుదల దయచేయండి. ఇంతవరకు మా కుటుంబాలలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. నతానియల్ బ్రదర్ ఇవ్వండి. బ్రదర్ నతానియల్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధరావు బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చిరొచ్చిన మనందరి లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడండి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికీ.